కేజ్రీవాల్ ఆరోగ్యం ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యం, వైద్య సహకారంపై 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలంటూ జైళ్ల శాఖ డీజీపీని ఆదేశించారు ఎల్జీ సక్సేనా. జైల్లో ముఖ్యమంత్రి ఆరోగ్యానికి ఎలాంటి అలసత్వాన్ని సహించమని సక్సేనా అన్నారు. కాగా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన ప్రాణాలు తీసే కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తోంది. 300 పాయింట్లకు పైగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్ రోజుకు 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకోవాలని ఆప్ మంత్రి అతిచి తెలిపారు. కేజ్రీవాల్ షుగర్, ఇన్సులిన్, ఇంటి భోజనం ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంటి భోజనం ఇవ్వకుండా అడ్డుకునేందుకే అరటిపళ్లు, మామిడి పళ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తుందని ఆమె తెలిపారు. ఇక మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కేజ్రీవాల్ క్లినికల్ పరీక్షల మీద ఈ రోజు విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ క్లినికల్ పరీక్ష అంశాన్ని విచారించనుంది. ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారంటూ అటు ఈడీ ఆరోపిస్తోంది. డయాబెటీస్ ఉన్నప్పటికీ జైల్లో చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు రోజు తీసుకుంటున్నారని ఈడీ పేర్కొంది. చక్కెర స్థాయిలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నందువల్ల రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ను సంప్రదించేందుకు అనుమతించాలంటూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కాగా ఆ పిటిషన్ మీద కోర్టు విచారణ జరిపింది. ఇక జైల్లో వైద్యులు రోజుకు 2 సార్లు కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారని ఈడీ కోర్టు ముందు తెలిపింది. అయితే ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఖండించారు. ఆయనకు ఇంటి భోజనాన్ని ఆపేందుకే ఇలాంటి కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు డైట్ ఛార్జ్ మీద ఈ రోజు నివేదిక ఇవ్వాలంటూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా కేజ్రీవాల్ పిటిషన్ మీద ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరగనుంది.